పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతోందని తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నందుకు ఎవరైతే పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా పిలుస్తామని అన్నారు. పక్కా ప్రణాళికతో సభ్యత్వ నమోదును నిర్వహించాలని పులపర్తి రామాంజనేయులు సూచించారు. ఎవరైనా 5 లక్షల రూపాయలంటే వస్తాయని ఊహించి చేసేది మెంబర్షిప్ కూడా ఆ భావజాలను కానీ ఆయన ఆశయం కానీ ఆ సిద్ధాంతాలు కానీ ప్రతి కార్యకర్తకి ప్రతి సభ్యుడికి కూడా తెలిసే విధంగా ఈ సభ్యుల కార్యక్రమం జరగాలని, అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక ఖచ్చితంగా నిలబడుతుంది. సామాజిక ఓట్ల నుండి ఓట్లకి మరింత ఉత్సాహం కోరుకుంటూ జై జనసేన. మన పెద్దలందరూ మనకు నిజమైన సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంది. దయచేసి అందరూ కూడా ఆశీనులయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. దయచేసి ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర సహాయ కార్యదర్శి జనసేన వీరమహిళలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి కార్యక్రమం అండి. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ముందు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుకు తీసుకెళ్లాలంటే చాలా మంది దీనికి అవగాహన లేకుండా ఉంటున్నారు. మేము మన యువత దీన్ని కార్యక్రమాన్ని ప్రజలు నమస్కారం అండి. నా పేరు జన సైనికులు రైతుని జయప్రకాష్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఎక్కడెక్కడో ఒక ఈరోజు పొద్దున్నే 2,000 రూపాయలు మనం పెట్టుకుంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 250 రూపాయలు వేసుకునేవాడు. అంటే ఈరోజు ఏజెంట్కి ఎవరైనా చేసేవాళ్ళకి పొద్దున్నే 10,000 కొట్టేవాడు. సాయంకాలం ఆ 10,000 మాకు కొట్టియాలి. అలా ఎస్ఎస్ క్రియాని 40,000 రూపాయలు చేశారు. మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నేను 2009 నుంచి 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటున్నాను. నలుగురు ముఖ్యమంత్రులను చూశాను, మంత్రులను చూశాను, ఎమ్మెల్యేని చూశాను. అంత నిబద్ధత గల నాయకుడు ఇంతవరకు చూడలేదు. ఆయన ఆలోచన ఒకటే, ప్రజలందరూ బాగుండాలి, యువత ఖాళీగా ఉండకూడదు అని ఆలోచన. ఏదైనా సమస్య చెప్తే అది ఎన్నట్టు అనిపిస్తుంది మనకి. అది వెంటనే మైండ్లో పెట్టుకుని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచించే నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. మొన్న ఈస్ట్ గోదావరిలో ఉప్పు నీరు వచ్చి కొప్పటి తోటలు చచ్చిపోతుంది. ఉప్పు నీరు
దానివలన అక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఆయన వెంటనే ఒక రోజు పర్యటన పెట్టుకుంటూ చూసి స్పాట్ లో ఆ సమస్యను పరిష్కరించారు. అది ఆయన యొక్క లక్ష్యం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కరెంట్ ఏంటో తెలియని గిరిజనులకి 15 కిలోమీటర్ల లైన్ వేయించి కరెంట్ ఇచ్చారు. 15 కుటుంబాలే వాళ్ళకి ఎందుకంటే వదిలేశారు స్వతంత్రం వచ్చిన కానీ. అంటే ఇబ్బందిలో ఉన్న వాడిని ఏమి చేయాలని ఆలోచన వ్యక్తి కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం గురించి బాగా ఆలోచించారు. ఆయన ఆలోచించి ఏం చేశారంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే ఓటు ఇడిపోకూడదు, ఓటు కలిసి ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన తల వంచుకొని 10 మెట్లు కిందకి దిగి వచ్చి కూటమిని ఒప్పుకున్నారు. కూటమి కలవటానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అధికారం రావడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్. ముందు 24 సీట్లు ఇచ్చారు, తర్వాత బీజేపీ వచ్చిందని మరి 4 సీట్లు తీసేసుకున్నారు. 21 ఇచ్చారు. 21 ఇస్తే 21 గెలిచిన 100% స్థాయి. ఈ 20 మాసాల నుంచి ఆయనతో దగ్గరగా చూస్తున్నాను. ఆయన సభకి మీటింగ్ వెళ్ళినప్పుడు, తర్వాత వైజాగ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఉప ఎమ్మెల్యేని కనికేసి అడిగారు. నేను వెళ్ళి నీకు పిఠాపురం ఎంతో భీమవరం అంతా, మా భీమవరాన్ని అభివృద్ధి చేసి పెట్టాలి, చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని తీర్చాలని అడిగినప్పుడు నేను భీమవరం వస్తాను, నీ సమస్యలు పరిష్కరిస్తాను, నీ భీమవరానికి డబ్బింగ్ గ్యాస్ సమస్య ఉంది, వంతులకు ఎప్రోచ్లు ఉన్నాయి అని ఆయనే చెప్పాడు. నేను అడక్కున్నాను. అంత ఆలోచన. ఈ భీమవరం అంటే ఆయనకి మహా ఇష్టం. మొన్న గ్రామ ప్రాంతాల్లోకి రోడ్లకి ఫండ్ ఇవ్వాలని అడిగితే 100 కోట్లు ఇస్తారని చెప్పారు. అదే ఆయన చెప్పారు. ఇప్పుడు సభ్యత్వం గురించి ఇందాక చెప్పారు. కణాల పార్టీలు 100 రూపాయలకి చేస్తున్నాయి, మనం 500 చేసేవాడిని. కర్మ పార్టీలు 40 సంవత్సరాల నుంచి సభ్యత్వం తినేసేవాళ్ళు. మనం ఎప్పుడు తెలియదు. 40 సంవత్సరాల నుంచి 100 వసూలు చేస్తున్నారు. మనం వచ్చి ఈ తక్కువ కాలంలో ఈ సభ్యత్వ నమోదు అనేది పెట్టాం. మనం ఇప్పుడు రూపాయి తెలియదు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి 2 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మొన్ననే నాదెండ్ల మోహన్ గారికి చెక్ ఇచ్చారు. ఆయన ఏది చేసినా కూడా ఈ సమాజం బాగుండాలి, న్యాయం ఉండాలి, రౌడీలు గోండాయిలు ఉండకూడదు, పేదవారిని దయ, కరుణ, ప్రేమతో చూడాలి అని ఆలోచించే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అవ్వాలని, ఆంధ్ర రాష్ట్రం
భారతదేశంలో నెంబర్ 1 అవ్వాలన్న ఆలోచన. ఈరోజు నేను 2 వరకు అసెంబ్లీలో వచ్చాను మీటింగ్కి. ఆయన